హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు జాన్ శామ్యుయల్ అకాడమీ. ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మనం పాలిగన్స్ డ్రా చేయడానికి ఆర్క్స్ మెథడ్, ఇన్స్క్రైబింగ్ సర్కిల్ మెథడ్, అట్లాగే జనరల్ మెథడ్ చూసినాం. ఆ మూడు మెథడ్స్ కాకుండా మనం ఏ మెథడ్స్ లో పాలిగన్స్ గీసినా కూడా అవన్నీ కూడా స్పెషల్ మెథడ్స్ అన్ని అంటారని చెప్పేసి పోయిన వీడియోలోనే చెప్పినాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైట్ ఫ్రమ్ ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, పెంటగన్, హెక్సగన్ ఇవన్నీ గీయడానికి స్పెషల్ మెథడ్స్ ఏవే ఉన్నాయో అవి ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మొదటిగా మనము ట్రయాంగిల్ ఎలా గీయాలో చూద్దాం. సో ట్రయాంగిల్ మనకు ఈచ్ సైడ్ సే సపోజ్ లెట్స్ అస్యూమ్ 50 mm ఉండేట్టుగా డ్రా చేయాలంటే సింప్లెస్ట్ మెథడ్స్ ఏమున్నాయో రెండు మెథడ్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ డ్రా చేయడానికి ఆ రెండు మెథడ్స్ చూద్దాం. ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఒక లైన్ లెంత్ 50 mm డ్రా చేసుకోవాలా. లెట్స్ నేమ్ దిస్ వన్, ఈ ఎండ్ వచ్చేసి ఏ అని, ఈ ఎండ్ వచ్చేసి బి అని. మనం డ్రా చేస్తాండేది మనకు తెలుసు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో మనం డ్రా చేస్తాండేది వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 అనేది మనకు తెలుసు కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేయాలంటే ఒక సైడ్ కి ఇంకొక సైడ్ కి, అంటే ఒక ఎడ్జ్ కి ఇంకొక ఎడ్జ్ కి యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీస్ పెట్టామనుకోండి, మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. మనం అది పెట్టాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నుండి పాయింట్ ఏ దగ్గర నుండి ఇక్కడ నుంచి మన ప్రొట్రాక్టర్ ఇలాగ పెట్టి ఇక్కడ 60 డిగ్రీస్ మార్క్ చేసుకొని ఆ 60 డిగ్రీ యాంగిల్లో మనము ఇంకొక 50 mm డ్రా చేసామనుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా ఆ పాయింట్ జాయిన్ చేసి ఇక్కడ నుంచి ఇట్లా 50 mm సేమ్ మళ్ళీ అదే ప్రొట్రాక్టరే లెఫ్ట్ సైడ్కి తీసుకొని వచ్చేసి రైట్ సైడ్ దగ్గర మళ్ళీ 60 డిగ్రీస్ ఇటు సైడ్ నుంచి ఇది జీరోగా అజ్యూమ్ చేసుకొని ఇక్కడ 60 డిగ్రీస్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే బిని ఆ పాయింట్కి జాయిన్ చేసి అట్లే పైకి డ్రా చేసామనుకోండి, అక్కడ మనకు పాయింట్ సి అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ మెథడ్ ఫర్ డ్రాయింగ్ ద ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ ఇన్నర్ యాంగిల్ వచ్చేసి మనకు ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ కూడా 60 డిగ్రీస్ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా మనకు 60 డిగ్రీస్ ఉంటుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఆర్క్ మెథడ్. అది ఇంకా కొంచెం సింపుల్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే దాంట్లో కూడా వి విల్ డ్రా ఏ లైన్ లెంత్ ఆఫ్ ఏబి 50 mm. అక్కడ డ్రా చేసిన తర్వాత మనం కంపాస్ మీద మనం ఏం చేయాలంటే 50 mm కంపాస్ మీద తీసుకొని ఏని సెంటర్ గా తీసుకొని ఇట్లా పైకి ఒక ఆర్క్ విత్ 50 mm యాజ్ ద రేడియస్, అండ్ అదే రేడియస్ తో బిని సెంటర్ గా తీసుకొని ఇట్లా డ్రా చేస్తే దే బోత్ విల్ కట్ ఏ పాయింట్ సి. దే బోత్ విల్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ సి. ఇప్పుడు పాయింట్ సిని ఏతో జాయిన్ చేసిన, పాయింట్ సిని బితో జాయిన్ చేసిన మనకు వి విల్ గెట్ ద రిక్వైర్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీస్ ఆర్ ద టూ సింప్లెస్ట్ మెథడ్స్ ఫర్ డ్రాయింగ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నౌ వి విల్ సీ హౌ టు డ్రా ఏ స్క్వేర్. ఓకే, స్క్వేర్ డ్రా చేయడం కూడా రెండు విధాలుగా చెప్తాను నేను. అంటే స్క్వేర్ డ్రా చేయడం పద్ధతి ఒకటే, కానీ స్క్వేర్ ని డ్రా చేసే పొజిషన్ బట్టి రెండు విధాలుగా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మామూలుగా మనం డ్రా చేసేది స్క్వేర్ లో మనం ఈచ్ సైడ్ సే 40 అనుకుందాము. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ లెంత్ ఆఫ్ ఏబి 40 mm. మనకు స్క్వేర్ లో తెలుసు ఒక సైడ్ కి ఇంకొక సైడ్ ఎట్లా ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అందులోనూ స్క్వేర్ అంటేనే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని. ఏ దగ్గర నుంచి 90 డిగ్రీస్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ 90 డిగ్రీస్ లో ఇట్లా ఒక 40 mm, అదే బి సెంటర్ దగ్గర నుంచి కూడా 90 డిగ్రీస్ లో మళ్ళీ 40 mm డ్రా చేసి అక్కడ నుండి ఇంకొక 40 mm జాయిన్ చేస్తే వీ విల్ గెట్ ద రిక్వైర్డ్ స్క్వేర్. పాయింట్స్ వచ్చేసి ఏబిసిడి అని మార్క్ చేసుకోవచ్చు. ఓకే, మనం జనరల్ గా దీంట్లో డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు అయితే మనం ఎట్లా గీయాలంటే ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ లైన్స్ డ్రా చేసుకొని నెక్స్ట్ దానికి మధ్యలో డైమెన్షన్ లైన్ పెట్టేసి ఆ డైమెన్షన్ లైన్ మనం ఏ ఎడ్జ్కి అయితే చూపించాలనుకుంటున్నాం ఆ ఎడ్జ్కి ప్యారలల్ గా ఉండాలి. అక్కడ నుండి రెండు ఎండ్స్ దగ్గర వీ హ్యావ్ టు డ్రా ద యారో హెడ్స్ డ్రా చేసిన తర్వాత చిన్న స్క్వేర్ సింబల్ పెట్టేసి అక్కడ 40 అని రాయాలన్నమాట. ఓకే, ఆ స్క్వేర్ సింబల్ పెడితే మీనింగ్ ఏమంటే మనం ప్రతి సైడ్ కి చూపించాల్సిన అవసరం లేదు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది ఈ చిన్న స్క్వేర్ సింబల్ పెట్టేసి 40 అని రాసినామంటే all sides are equal అని. This positioning one way of positioning the square. Okay,
సో ఇదే స్క్వేర్ ని కొంచెం పొజిషన్ వేరేగా గీసేది, సో అది కూడా చూపిస్తాను. ఎందుకంటే అవి ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ టాపిక్స్ లోను అట్లాగే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ టాపిక్స్ లో కూడా అవి ఎక్కువగా వస్తుంటాయి. అంటే స్క్వేర్ ని ఆ పద్ధతిలో గీయడం లేదా ఆ పొజిషన్ లో గీయడం. అదేంటంటే స్క్వేర్ ఆల్ ఎడ్జెస్ ఆఫ్ ద స్క్వేర్ ఆర్ ఈక్వలీ ఇంక్లైన్డ్ అనే సెంటెన్స్ ఉంటుంది అనమాట. సో ఆల్ ఎడ్జెస్ ఆఫ్ ద స్క్వేర్ ఆర్ ఈక్వలీ ఇంక్లైన్డ్ అనే ఆ సెంటెన్స్ ఉన్నప్పుడు ఆ స్క్వేర్ ని ఎలా గీయాలో, సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ నౌ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకొని సో అక్కడ నుండి మన 45 డిగ్రీ లైన్. సో ఎందుకు 45 డిగ్రీ లైన్ అంటే స్క్వేర్ లో ఒక ఎడ్జ్ కి ఇంకొక ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా ఉంటది కాబట్టి స్క్వేర్ లో ఉన్న 4 ఎడ్జెస్ ఈక్వల్ ఇంక్లినేషన్స్ ఉండాలంటే మనం ఒక్క ఎడ్జ్ కి 45 డిగ్రీస్ పెడితే అన్ని ఎడ్జెస్ కూడా 45 డిగ్రీస్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో అందుకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇట్లా ఒక 45 డిగ్రీ లైన్ డ్రా చేయాలి. సో ఇట్లా 45 డిగ్రీ లైన్ డ్రా చేసిన తర్వాత సో ఈ లైన్ మీద ఎక్కడైనా కానీ 2 పాయింట్స్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే మనకు స్క్వేర్ సైడ్ ఎంత కావాలో సో అంత డిస్టెన్స్ అనమాట. సో నేను లెటెస్ట్ టేక్ సమ్ అదర్ కలర్ ఫర్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ నుండి సో ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే సో ఆ డిస్టెన్స్ ఎంత అంటే నాకు కావాల్సిన స్క్వేర్ సైడ్ ఆఫ్ 40 mm. ఇక్కడ నుంచి ఇట్లా 40 mm డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా 40 mm, నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇట్లా 40 mm, నెక్స్ట్ దీన్ని జాయిన్ చేస్తే సో వీ విల్ గెట్ ద రిక్వైర్డ్ స్క్వేర్ విత్ ఆల్ ఎడ్జెస్ ఈక్వలీ ఇంక్లైన్డ్. అది హెచ్పిక్ కానీ వీపిక్ కానీ అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్ ఇంక్లినేషన్స్ అనేది సో ఎంత పెడితే వస్తుంది అంటే జనరల్ గా సో 45 డిగ్రీ యాంగిల్ పెడితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం పెట్టేటప్పుడే 45 డిగ్రీ యాంగిల్ పెట్టేసాం అనుకోండి ఒక ఎడ్జ్ కి. ఇక్కడ సే సపోజ్ లెట్ us గివ్ ద నేమ్స్ లైక్ దిస్ ఏబిసిడి. సో ఏడి ఎడ్జ్ మనం యాక్చువల్గా ఇనిషియల్ గా 45 డిగ్రీస్ పెట్టాం కాబట్టి సో బీసీ ఎడ్జ్ కూడా దానికి ప్యారల్ ఎడ్జ్ కాబట్టి అది కూడా 45 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, అండ్ ఏడి ఎడ్జ్ 45 డిగ్రీస్ పెట్టిన తర్వాత ఏడికి ఏబి వచ్చేసి యాక్చువల్గా 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇట్ సైడ్ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఏబి ఎడ్జ్. సో దట్ ఆల్సో విల్ బి ఇంక్లైన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్. సో ఏబి ఎడ్జ్ కి డిసి ఎడ్జ్ ప్యారల్ కాబట్టి సో అది కూడా 45 డిగ్రీస్ ఇంక్లైన్ ఉంటుంది కాబట్టి సో మన జనరల్ గా ఏమైనా ఉంటుంది అంటే ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వలీ ఇంక్లైన్డ్ అనేది. సో వెన్ ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వలీ ఇంక్లైన్డ్ అనే వర్డ్ ఉంటే సో నేను మిగతా అన్ని ఎరేస్ చేస్తాను. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు డ్రా. ఓకే, సో ఈక్వల్ ఇంక్లినేషన్స్ ఉన్న స్క్వేర్ గీయాలంటే ఆ స్క్వేర్ పొజిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఈస్ పెంటగన్. సో పెంటగన్ వచ్చేసి మనం జనరల్ గా విత్ వన్ ఎడ్జ్ హార్జాంటల్ అనేది ఉంటుంది, విత్ వన్ ఎడ్జ్ వర్టికల్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ హార్జాంటల్ గా గీద్దాము. సో ఫస్ట్ ఇక్కడ లెట్ us డ్రా ఎ లైన్ లెంత్ ఆఫ్ సే దీంట్లో కూడా 40 mm పెంటగన్ అనుకుందాము. సో ఏబి లెంత్ వచ్చేసి 40 గీసిన అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే 360 డిగ్రీ డివైడెడ్ బై మనకు టోటల్ సర్కిల్ యాంగిల్ వచ్చేసి 360 డిగ్రీస్ ఉంటుంది. దాన్ని మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ సైడ్స్, సో మనకు పెంటగన్ వచ్చేసి 5 సైడ్స్ ఉంటాయి. సో ఇది పోయిన ఆర్క్స్ మెథడ్ ఇన్స్క్రైబింగ్ సర్కిల్ మెథడ్ లోనే ఈ పాయింట్ డిస్కస్ చేసాము. సో మన పెంటగన్కి 5 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ సైడ్ వచ్చేసి 72 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ దగ్గర ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టి 72 మార్క్ చేసుకోవాలా, అట్లే బి దగ్గర కూడా ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టి ఇక్కడ 72 మార్క్ చేసుకోవాలి. సో 72 మార్క్ చేసుకున్న తర్వాత నౌ వీఆర్ సపోజ్ టు జాయిన్ దట్ పర్టికులర్ పాయింట్ అండ్ ఎక్స్టెండ్ లైక్ దిస్. ఓకే, ఫర్ అనదర్ 40 mm. అదే రైట్ సైడ్ కూడా ఇక్కడ నుంచి ఇట్లా 40 mm డ్రా చేయాలి. సో దాని తర్వాత సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ నుంచి కంపాస్ మీద మళ్ళీ 40 mm తీసుకొని సో లెట్ us assume this one as ABC, అక్కడ మధ్యలో వచ్చేది D, ఇక్కడ వచ్చేసి E. సో విత్ 30 mm ఆన్ ద కంపాస్ లేదా 40 mm అని చెప్పినట్టున్నాను ఏబి. సో లెట్ us write it here so that we may not forget that one. సో ఏబి 40 కాబట్టి బీసీ కూడా 40 గీసింటాము. అట్లే ఏఈ కూడా ఈ రెండు లైన్స్ ఏఈ బీసీ లైన్స్ 72 డిగ్రీస్ ఇంక్లినేషన్ లో సో 40 mm గీసింటాం. సో ఇప్పుడు కంపాస్ మీద 40 mm తీసుకొని సో విత్ సి యాజ్ ద సెంటర్ సో ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయాలా, విత్ ఈ యాజ్ ద సెంటర్ విత్ సేమ్ రేడియస్ దట్ ఈస్ 40 mm. సో ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే మనకు డి అనే పాయింట్ వస్తుంది. సో వన్స్ వి గెట్ ద పాయింట్ డి, ఇప్పుడు ఏం చేయాలంటే ఈని వచ్చేసి డికి జాయిన్ చేసి అట్లే డీని వచ్చేసి సికి జాయిన్ చేస్తే సో నౌ వీ హ్యావ్ గాట్ అవర్ రిక్వైర్డ్ పెంటగన్. ఓకే, అండ్ ఒక ఎడ్జ్ వర్టికల్ గా ఒకవేళ మనం స్టార్ట్ చేసినా కూడా సో దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు అనమాట. ఓకే,
సే ఇప్పుడు మన స్టార్టింగ్ లోనే ఒక ఎడ్జ్ ఆఫ్ ద పెంటగన్ వర్టికల్ గా ఉందనుకోండి, ఎందుకంటే ప్రతిసారి మన పెంటగన్ అలాగే డ్రా చేయము ప్లేన్స్ లో కానీ సాలిడ్స్ లో కానీ. సో కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇంక్లినేషన్ కూడా అడగచ్చు. ఒక ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా గీస్తున్నాం, ఇప్పుడు ఇంతకుముందు అయితే వన్ ఎడ్జ్ ప్యారల్ గా ఉండేట్టు గీస్తాం. సమ్ టైమ్స్ దే మే ఆస్క్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద పెంటగన్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ అనేది కూడా అడగచ్చు మనకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంతకుముందు యాంగిల్ పెట్టినట్టుగానే సో ఇక్కడ నుంచి ప్రొట్రాక్టర్ ఇట్లా పెట్టి సో ఇక్కడ 72 డిగ్రీస్ ఇట్లా మార్క్ చేసుకోవాలా. అట్లాగే ఇక్కడ కూడా ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇట్లా 72 డిగ్రీస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత సో నౌ వీఆర్ సపోజ్ టు జాయిన్ దట్ పర్టికులర్ లైన్ అండ్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ సో హౌ మచ్ 40 mm. సో దీంట్లో కూడా మనం 40 mm తో గీస్తున్నామని అర్థం చేసుకుందాము. సో ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ కంపాస్ మీద సో వన్స్ అగైన్ వీ విల్ గివ్ ద నేమ్స్ లైక్ దిస్ ఏబిసి అండ్ దిస్ వన్ ఈస్ అవర్ ఈ. ఓకే, మనకు పాయింట్ డి రావాలంటే కంపాస్ మీద సో సి దగ్గర నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ 40 mm తో, ఈ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 40 mm ఆర్క్ డ్రా చేస్తే సో వీ విల్ గెట్ అవర్ పాయింట్ డి. సో వన్స్ వీ గెట్ అవర్ పాయింట్ డి, నౌ వాట్ వీ షుడ్ డూ ఇస్ నౌ వీఆర్ సపోజ్ టు జాయిన్ సి విత్ పాయింట్ డి and D with point E to get our required pentagon with one of the edge perpendicular. Okay, perpendicular అంటే దేనికంటే హారిజాంటల్ ప్లేన్ కి. ఓకే, సో లేదా విత్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ వర్టికల్ లేదా విత్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ హారిజాంటల్. మనం ఫస్ట్ డ్రా చేసిన పెంటగన్ వచ్చేసి విత్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ హారిజాంటల్, ఇప్పుడు డ్రా చేసిన పెంటగన్ వచ్చేసి విత్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ వర్టికల్. సో మనం 72 డిగ్రీస్ యాంగిల్ పెట్టేది ఎక్కడ పెడతామని మీకు ఏమైనా డౌట్ ఉంటే సో ఈ యాంగిల్ అనమాట. సో దిస్ యాంగిల్ ఈస్ యాక్చువల్లీ 72 డిగ్రీస్. ఇక్కడ కూడా విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ ఇక్కడ నుంచి మనం పెట్టే ఈ యాంగిల్ వచ్చేసి యాక్చువల్గా 72 డిగ్రీస్. పెంటగన్ లో అదే మనము ఇన్నర్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎడ్జ్కి ఇంకొక ఎడ్జ్కి లోపలైతే 108 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పెంటగన్ లో మనం ఇన్నర్ యాంగిల్ తీసుకుంటే 108 డిగ్రీస్ ఉంటుంది. అవుటర్ యాంగిల్ బిట్వీన్ ద ఎడ్జెస్ వచ్చేసి జనరల్ గా 72 డిగ్రీస్ ఉంటుంది. ఆ 72 అనేది మనకి ఎట్లా వచ్చిందంటే సో 360 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పెంటగన్ 5. సో 360 డిగ్రీ డివైడెడ్ బై 5 కొడితేనే సో మనకు 72 వస్తుంది. ఓకేనా. సో దిస్ ద వే హౌ టు డ్రా ద పెంటగన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హౌ టు డ్రా హెక్సగన్. సో హెక్సగన్ మనకు సే సపోజ్ సైడ్ 40 mm ఉన్న హెక్సగన్ కావాలనుకోండి. సో మనం ఇనిషియల్ గా ఏం చేయాలంటే సో కంపాస్ మీద 40 mm తీసుకొని సో వీఆర్ సపోజ్ టు డ్రా ఏ సర్కిల్. సో ఇనిషియల్ గా ఏం చేయాలంటే వీఆర్ సపోజ్ టు డ్రా ఏ సర్కిల్ ఆఫ్ 40 mm కంపాస్ మీద తీసుకొని డ్రా చేస్తే మనకు 80 mm డయామీటర్ ఉన్న సర్కిల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా హెక్సగన్ ని డ్రా చేయాలంటే సో హెక్సగన్ పొజిషన్ ని బట్టి సో ఇంతకుముందు పెంటగన్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ వర్టికల్ అని, పెంటగన్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ హారిజాంటల్ అని చెప్పాను కదా, అట్లే ఇప్పుడు కూడా హెక్సగన్ 2 ఆఫ్ ద ఎడ్జెస్ హారిజాంటల్ అని, హెక్సగన్ 2 ఆఫ్ ద ఎడ్జెస్ వర్టికల్ అని. సో ఆ రెండు పద్ధతుల్లోనూ అంటే రెండు విధాలుగా ఎలా గీయాలో, రెండు పొజిషన్స్ లో హెక్సగన్ ఎట్లా గీయాలో అది కూడా చూద్దాం. సో మనం జనరల్ గా సర్కిల్ డ్రా చేసామంటే సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ మనకు ఖచ్చితంగా సెంటర్ ఉంటుంది అనమాట. ఆ సెంటర్ ని బేస్ గా తీసుకొని అక్కడ నుంచి మనం 40 mm రేడియస్ తీసుకొని సో మనం సర్కిల్ డ్రా చేసింటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 సైడ్స్ ఆఫ్ ద హెక్సగన్ హారిజాంటల్ గా రావాలంటే, అంటే మన హెక్సగన్ పొజిషన్ సంథింగ్ ఇలాగ ఉండాలంటే, ఓకే, సో హెక్సగన్ ఇలాగ ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు సెంటర్ నుంచి వీ హ్యావ్ టు డ్రా ఏ హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో ఇక్కడ నుంచి సో ఒక హారిజాంటల్ లైన్ పాస్ అయ్యేట్టుగా ఇట్లా డ్రా చేయాలన్నమాట. సో డ్రా పాసింగ్ త్రూ సెంటర్ అండ్ ద సెంటర్ ఈస్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ యాస్ O. ఓకే, సో ఇప్పుడు హారిజాంటల్ లైన్ అది కూడా సెంటర్ నుంచి పాస్ అయ్యేటప్పుడు గీసిన తర్వాత మనకు సర్కిల్ మీద రెండు టచింగ్ పాయింట్స్ ఉన్నాయి అనమాట, అంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ హారిజాంటల్ లైన్ సర్కిల్ కి 2 పాయింట్ల దగ్గర టచ్ అవుతుంది. సో ఆ 2 పాయింట్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి అదే 40 mm ఏదైతే రేడియస్ తీసుకున్నామో మనము సర్కిల్ డ్రా చేయడానికి, డయామీటర్ కి రేడియస్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మనకు ఆ రిలేషన్ బాగా తెలుసు, R is equal to D/2. సో మనకు డయామీటర్ 80 mm అనుకోండి, మనకు డయామీటర్ 80 mm అయితే సో మనం రేడియస్ ఎంత తీసుకోవాలా, 40 mm రేడియస్ తీసుకోవాలన్నమాట. 40 mm రేడియస్ తీసుకుంటే మనకు డయామీటర్ 80 mm వస్తుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి టచ్ అవుతున్న పాయింట్స్ దగ్గర నుంచి 40 mm రేడియస్ కంపాస్ మీద తీసుకొని సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పైన ఒక ఆర్క్, మళ్ళీ కింద ఒక ఆర్క్, అట్లే మళ్ళీ ఈ సెంటర్ తీసుకొని ఇక్కడ నుంచి పైన ఒక ఆర్క్, ఇక్కడ నుంచి కింద ఒక ఆర్క్. సో ఈ పాయింట్స్ అన్నిటిని, ఈ 6 పాయింట్స్ ని మనం జాయిన్ చేసేస్తే సో వి విల్ గెట్ అవర్ రిక్వైర్డ్ హెక్సగన్ విత్ 2 సైడ్స్ హారిజాంటల్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి,
ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇవన్నీ జాయిన్ చేసేస్తే మనకు వి విల్ గెట్ అవర్ రిక్వైర్డ్ హెక్సగన్, ఓకే, విత్ 2 sides horizontal. So after getting the hexagon, so now we can give the names A, B, C, D, E, F. A, B, C, D, E and F. Okay. Now we will see how to draw the hexagon with 2 sides vertical. Hexagon ni 2 sides vertical, same అదే 40 mm radius తీసుకొని మనకు 40 mm సైడ్ లేదా 40 mm ఎడ్జెస్ ఉన్న హెక్సగన్ కావాలంటే 2 sides vertical గా. సో అక్కడ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీఆర్ సపోజ్ టు draw a circle. So first we are supposed to draw a circle of 80 mm diameter. So 80 mm diameter ఉన్న సర్కిల్ డ్రా చేయాలి. సో సర్కిల్ డ్రా చేయాలంటే మనకు సెంటర్ కావాలా. సో ఈ సెంటర్ let us assume that this is the center for that particular circle. సో ఈ సెంటర్ నుంచి ఇంతకు ముందు 2 sides హారిజాంటల్ గా రావాలి కాబట్టి హెక్సగన్ వి మనం ఏం చేసాము, సో మధ్యలో హారిజాంటల్ లైన్ గీసాము అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే 2 sides వర్టికల్ గా రావాలి కాబట్టి so we have to draw a vertical line passing through the center. So vertical line passing through the center draw చేసిన తర్వాత మనకు once again this particular line is in contact with the circle at 2 points. సో సర్కిల్ తో ఈ యొక్క వర్టికల్ లైన్ సో 2 points దగ్గర కాంటాక్ట్ లో ఉంది. సో ఆ 2 points దగ్గర నుంచి మళ్ళీ కంపాస్ మీద సో మనం ఏం చేయాలంటే అదే 40 mm రేడియస్ తీసుకొని సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక ఆర్క్ విత్ దిస్ వన్ యాజ్ ద సెంటర్. ఈ పాయింట్ ని సెంటర్ గా తీసుకొని సో లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్ అండ్ రైట్ సైడ్ ఒక ఆర్క్. సో ఇక్కడ పైన నుంచి పైన సర్కిల్ కి ఎక్కడైతే కాంటాక్ట్ లో ఉందో ఆ వర్టికల్ లైన్ ఇక్కడ నుండి పైన ఒక లైన్ లెఫ్ట్ సైడ్ లో ఒక ఆర్క్, మళ్ళీ రైట్ సైడ్ లో ఒక ఆర్క్. ఈ పాయింట్స్ అన్ని ఇప్పుడు జాయిన్ చేసేసాం అనుకోండి. సో నౌ వాట్ వి విల్ గెట్ ఇస్ వి విల్ గెట్ అవర్ రిక్వైర్డ్ హెక్సగన్ విత్ 2 sides వర్టికల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇవన్నీ జాయిన్ చేసేస్తే సో మనకు వి విల్ గెట్ అవర్ రిక్వైర్డ్ హెక్సగన్ విత్ 2 sides vertical. Okay, and once again similarly we can give the names in clockwise or anti-clockwise direction. So A, B, C, D, E and F. Okay, so for this video సో ఇవి మాత్రమే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనము ప్లేన్స్ లో చూసినా లేకపోతే సాలిడ్స్ లో చూసినా సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు హెక్సగన్ కంటే ఎక్కువ అడగరు. సో హెక్సగన్ అండ్ తర్వాత హెప్టగన్ కానీ లేదా ఆక్టగన్ కానీ సో ఇవన్నీ మనకు ఎప్పుడు జనరల్ గా అడగరు. ఓకేనా. అండ్ రెక్టాంగిల్ గీయడము మనకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. బట్ ఎనీవే జస్ట్ చెప్పాలంటే సో రెక్టాంగిల్ ఒక 50 mm by 35 mm లేదా 50 mm by 30 mm సైడ్ ఉన్న రెక్టాంగిల్ గీయాలంటే సో ఫస్ట్ వాట్ వి విల్ డూ, సో హెక్సగన్ అప్పుడు రెక్టాంగిల్ ని 2 విధాలుగా గీయొచ్చు. అంటే విత్ లాంగర్ ఎడ్జెస్ హారిజాంటల్ గా పెట్టి గీయచ్చు, లేదా విత్ లాంగర్ ఎడ్జెస్ వర్టికల్ గా పెట్టి గీయచ్చు ఆ 50 mm అనేది. సో 2 చూపిస్తాను. సో దీంట్లో ఫస్ట్ ఏబి డ్రా చేసిన తర్వాత సో ఇక్కడ ఏబి అండ్ రైట్ సైడ్ లో కూడా సో ఏబి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వచ్చేసి విత్ లాంగర్ ఎడ్జ్ హారిజాంటల్, రైట్ సైడ్ లో గీస్తున్నది వచ్చేసి విత్ లాంగర్ ఎడ్జ్ వర్టికల్, అంతే డిఫరెన్స్. సో ఏబి గీసిన తర్వాత మనకు రెక్టాంగిల్ లో కూడా మనకి ఏం తెలుసు అంటే వన్ ఎడ్జ్ కి ఇంకొక ఎడ్జ్ పర్పెండిక్యులర్ గా ఉంటుందని తెలుసు కాబట్టి సో ఇట్లా 50 గీసాం అనుకోండి. సో ఇట్లా వర్టికల్ గా ఇప్పుడు 30 mm గీయాలి. సో ఇక్కడ నుంచి ఇట్లా 30 mm ఏ దగ్గర నుంచి, సో అట్లాగే బి దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి 30 mm. సో 30 mm గీసిన తర్వాత దీన్ని జాయిన్ చేసేస్తే సో వి విల్ గెట్ అవర్ రిక్వైర్డ్ రెక్టాంగిల్. ఓకే, సో విత్ లాంగర్ ఎడ్జ్ హారిజాంటల్ గా ఉన్న రెక్టాంగిల్ వస్తుంది. అదే రైట్ సైడ్ తీసుకుంటే ఆల్రెడీ ఒక వర్టికల్ ఎడ్జ్ 50 mm గీసేసాను కాబట్టి సో ఈ 30 mm వచ్చేసి హారిజాంటల్ గా వస్తాయి. ఇక్కడ 30 mm అండ్ ఇక్కడ కూడా 30 mm అండ్ దీన్ని జాయిన్ చేసేస్తే సో వి విల్ గెట్ అవర్ రిక్వైర్డ్ రెక్టాంగిల్. ఓకే, ఏ, బి, సి అండ్ డి. సో దిస్ ఇస్ ద వే హౌ టు డ్రా సో ఆల్ ద పాలిగన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్రయాంగిల్, దాని తర్వాత రెక్టాంగిల్, అంటే రెక్టాంగిల్ లాస్ట్ లో చూసినాం అనుకోండి. బట్ ఎనీవే రెక్టాంగిల్ అండ్ స్క్వయర్, నెక్స్ట్ పెంటగన్, హెక్సగన్. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ప్లేన్స్ లో చూసినా సాలిడ్స్ లో చూసినా ఈ షేప్స్ తప్పనిచ్చి 90 to 95% లేదా 99% మోస్ట్లీ ఈ షేప్స్ తప్ప మనం వేరే షేప్స్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేయం. ఏదో రేర్ గా ఎప్పుడైనా కానీ సెమీ సర్కిల్ అని లేకపోతే టెట్రాహైడ్రాన్ అని సాలిడ్స్ లో అయితే, లేకపోతే క్యూబ్. ఓకే, క్యూబ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ స్క్వేర్ షేప్ మాదిరే ఉంటుంది. సో ఈ షేప్స్ తప్పనిచ్చి మోస్ట్లీ ఏ షేప్స్ కూడా సో ప్లేన్స్ లో కానీ సాలిడ్స్ లో కానీ మనం చూడము. So that's it for today's video. So thank you.